పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆ మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని చెప్తూ ఉన్నటువంటి వారున్నారు. మరి అలాంటి పాపుల్లో నేను ప్రధానుడును అని తన గురించి తను అడ్రెస్ చేసుకుంటూ ఉన్నటువంటి వాడుగున్నాడు. సహోదరుడా, సహోదరి. ఇంత పెద్ద వ్యక్తికే తానేమైనాడో తనకు అర్థమైపోయింది. తన పాపని ఒప్పుకుంటున్నాడు. వాట్ అబౌట్ యూ? నీ సంగతేంటి? ఈరోజు నీవు నేను కూడా గమనించాలి. ఈ సువార్త గుడ్ న్యూస్ అనేది నీ జీవితాన్ని మార్చివేయగలిగినటువంటిది ఉంది. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ సువార్తకు పేరు పెట్టినాడు. ఏంటంటే ఎవరైతే నమ్ముతున్నారో వారికి ఈ యొక్క యేసు వార్త రక్షణను కల్పిస్తూ ఉన్నటువంటిది ఉంది. రక్షింపబడుతూ ఉన్నారు. మరి దేవుని శక్తి అయి ఉన్నటువంటిది ఉంది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం